నిన్న జరిగినటువంటి కేసీఆర్ గర్జన ఎక్కడంటే ఇక్కడ చూసుకుందాం. ముందు హెడ్లైన్, కేసీఆర్ గర్జన రైతు బంధు జమ, దెబ్బకు దయ్యం వదిలింది. కేసీఆర్ రోడ్డు ఎక్కగానే ముఖ్యమంత్రికి వణుకుడు మొదలైంది. అందుకే ఆగమేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు. 5 ఎకరాలు దాటితే ఇయ్యనన్నోడు రైతులకు ఇస్తున్నాడు. రైతు బంధు లెక్క పథకాలన్నీ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. బతుకున్నోళ్లను కాల్చినప్పుడే వాళ్ళు గుజరాత్ మోడల్. మోదీకి నేను లొంగలేదని నా బిడ్డ కవితను జైల్లో పెట్టిండ్రు. దేశంలో బీడీ కార్మికులకు పింఛను ఇచ్చింది తెలంగాణలోనే. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర ఇస్తాం. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి. నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు. సర్కారు మేడలు వంచడం, ఇవాళ రైతు బంధు ఎందుకు పడింది? కేసీఆర్ పిడికిలికి బిగించి కాలు విరిగిన బస్సెక్కి గర్జన చేసిండు కాబట్టే రైతు బంధు పడింది. కేసీఆర్ దెబ్బకు ముఖ్యమంత్రి వెన్నులో వణుకు మొదలై ఇవాళ రైతు బంధు వేస్తున్నాడు. ఈ ప్రభుత్వం మెడలు వంచి గ్యారెంటీలన్నీ అమలు చేయించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. చూడండి తెలంగాణ ప్రజలారా, అది రైతు బంధు ఇన్ని రోజులు రైతు బంధు అప్పుడు వేస్తా ఇప్పుడు వేస్తా అని చివరకు ఎవరైతే తెలంగాణ సమాజానికి చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల గలంగా వినిపిస్తూ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కవితను జైల్లో వేస్తే భయపడతానా? మోడీని అన్ని విషయాల్లోనూ నేను వ్యతిరేకించాను కాబట్టే నా బిడ్డ కవితను జైల్లో పెట్టిండ్రు. భయపడను, కాంప్రమైజ్ కాను, పోరాటం చేస్తాడే తప్ప కేసీఆర్ ఏనాడు లొంగిపోలేదు. ఇప్పుడు కూడా కేసీఆర్ లొంగిపోయే ప్రసక్తే లేదని కేసీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా వెనుకడుగేయకుండా తెలంగాణ ప్రజల కోసమే చావు వరకు వెళ్ళి వచ్చిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు కూడా తన బిడ్డను కవితను జైల్లో వేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎండగట్టడానికి ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ, అంటే తొంటి కాలు విరిగినా కూడా ఆపరేషన్ రీసెంట్గానే సర్జరీ అయింది, అది కూడా తెలుసు మనందరికీ. అయినా కూడా ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం వెళ్తూ ప్రజల కోసం పాటుపడుతున్నారు. ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ కనుక 17 సీట్లు కనుక తెప్పించుకుంటే మనం దేశంలో క్రియాశీల రాజకీయం పోషించే స్థాయికి తెలంగాణ ప్రజలు వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక వార్త చూసుకుంటే